హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొన్నగంటి కూర పప్పు చేద్దామండి. పొన్నగంటి కూర మనకు ఎంత ఆరోగ్యం మీ అందరికీ తెలిసిందే. మీకు తెలిసిన తెలియకుండా ఒకసారి నేను పొన్నగంటి కూర కొంతమంది తెలియపోవచ్చు, నేను చూపిస్తాను ఒక్కసారి. చూడండి, ఇది పొన్నగంటి కూర అండి. ఇది కంటికి చాలా ఆరోగ్యం అండి. ఈ ఆకు ఇలా ఉంటుంది. ఏ ఆకుకూర అయినా కానీ ఒక గంట సేపు మనం ఉప్పు నీటిలో నానబెడితే మంచిదండి. ఎందుకంటే మనకి మందులతోటి ఇవన్నీ పెరుగుతుంటాయి కదా, దానికి ఆరోగ్యం కంటే అనారోగ్యం ఎక్కువ అవుతుంది. అందుకని మనం జాగ్రత్త తీసుకోవాలి ఆకుకూర ఉండేటప్పుడు. నెక్స్ట్ నేను పప్పు కూడా కొంచెం వేయించానండి. వేయించి నానబెట్టానండి. నానబెడితే మనకి గ్యాస్ ప్రాబ్లం రాదు, గ్యాస్ట్రిక్ ఉండదు పప్పు వల్ల. అందుకని నెక్స్ట్ హోటల్ మాదిరిగా కూడా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. లైట్గా నేను ఫ్రై చేసి పప్పుని నానబెట్టాను కాసేపు. ఆకుకూర తర్వాత చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పద్మశ్రీ గారు మొన్న మీరు అడిగారు మీ వారు ఏం చేపలు తీసుకొచ్చారని. కోనేం తేలేదండి, కొరమేం తేలేదండి, బొంత చేపలు తీసుకొచ్చారు. నేను 5 days బ్యాక్ అడిగాను, అవి ఇప్పుడు దొరికాయంటే అవి తీసుకొచ్చారు. కోనేం చేప బాగాలేదు, కొరమేను బాగాలేదు, కొరమేను చిన్న ఉన్నాయని చెప్పారు. మరి నిన్నటికి నాకు అదే గత అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ పద్మశ్రీజీ. ఓకే బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను నా ధన్యవాదాలు. ఓకే బాయ్. తాలింపు వేసి పొన్నగంటి కూర ఫ్రై చేస్తానండి. కొంచెం ఫ్రై చేసి మనం పప్పులోను వేసి కుక్కర్లో పెట్టేస్తే ఫినిష్. కొంచెం పులుపు వేసుకుంటే మన ఇష్టం, అది మీకు ఇష్టం ఉంటేనే పులుపు వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మనం కుక్కర్లో వేసాం, మొత్తం కుక్కర్లో వేసేస్తాను. ఇందాక నేను పప్పు వేయించి పెట్టాను కదండి, ఆ పప్పు మామూలు పప్పు మనం ఎలా అయితే తాలింపు వేసుకుంటే అలా వేసుకొని మనం వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేద్దాం. ఇది 3-4 విజిల్స్ ఇచ్చాక కందిపప్పు వేసాను, ఎక్కువ విజిల్స్ పడుతుంది. ఓకే, కుక్కర్ పెట్టేశాను. 4-5 విజిల్స్ వచ్చాక దించేయడమే. ఓకే, మన పప్పు విజిల్స్ ఇచ్చిందండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉడికింది బాగానే. మనం ఇందులో కొంచెం ఇలా కావాలంటే ఉంచేసుకోవచ్చు, సాల్ట్ అన్నీ వేసేసి పసుపు వేసి. లేదు అంటే పులుపు కావాలంటే కొంచెం పుల్ల వేసుకోవచ్చు, బాగుంటుంది. సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము, నెక్స్ట్ ఎండుమిర్చి వేసాము, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. పప్పు చాలా టేస్ట్గా ఉందండి. కొంచెం పులుపు వేసుకుంటాను నేను, రైస్ కలుపుకుంటే బాగుంటుందని. వెయ్యకపోయినా చాలా టేస్ట్గా ఉంది. మన పప్పు అయిపోయింది, తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మన పప్పు అయిపోయింది. ఓకే, పొన్నగంటి కూర పప్పు రెడీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇందులో నెయ్యి వేసుకుని తింటే సూపర్. నెయ్యి లేకపోయినా పర్వాలేదు. కొందరికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కదా, కొందరికి పప్పులో నెయ్యి వేసుకుంటేనే ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్.